ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్గంలో అటాక్ గురి అయిన ఆ ఆత్మలకు శాంతి కూర్చాలని అనుకుంటున్నాను. అయితే దీని మీద రకరకాల వదంతులు క్రిటిసిజం చేసుకుంటూ పబ్బాలు గడుపుతున్న బ్యాచ్ ఒకవైపు ఉంటే, దీని గురించి స్టేజ్ మీద డైరెక్ట్గా భాషణలు ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి. క్రిటిసిజం దాటి ఒక పొలిటికల్ లీడర్గా ఉండి ఒక ప్రదేశ్ అధ్యక్షుగా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అధ్యక్షుగా ఉన్న షర్మిల ప్రధాని మోడీ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఈ క్రిటిసిజంని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అనుకుంటే అది దౌర్భాగ్యం. ఎందుకంటే ఆర్టికల్ 19 ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నీకు ఎంత హక్కులు ఇచ్చిందో, ఆర్టికల్ 19 క్లాజ్ 1లో పబ్లిక్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేస్తూ నీ క్రిటిసిజానికి దేశ భద్రత, రాష్ట్రీయ భద్రత, రాష్ట్ర భద్రత అండ్ నేషన్ భద్రతని నేషనల్కి యాంటీ నేషనల్గా మాట్లాడకుండా అండ్ దేశద్రోహ విచ్ఛిన్న శక్తులుగా మాట్లాడకుండా ఉంటే అది నీ ఆర్టికల్ 19 వర్తిస్తుంది. ఆర్టికల్ 19(1)లో సార్ ఫండమెంటల్ రైట్స్ నీకు ఎలా ఉందో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా అంటే ఆర్టికల్ 19(1) ప్రకారంగా నువ్వు పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నావు. అండ్ ప్రధాని మోడీని నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ యూ కోటెడ్ ఎ వర్డ్. ఆ వర్డ్ ఏంటంటే ఇంటర్నల్ టెర్రరిస్ట్ అనేసి నువ్వు కోట్ చేశావు. ఒకసారి వ్యూవర్స్ ఆమె ఏం చెప్తుందో ఒకసారి మీరే వినండి. ఈ దేశంలో, మన దేశంలో రాజకీయాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అసలు రాజకీయాలు వాడుకోవాలి, మతాన్ని వాడుకోవాలి రాజకీయాల కోసం అన్న సిద్ధాంతం ఎవరిదండి? బీజేపీ కాదా? బీజేపీ కాదా వాడుకుంటున్నది మతాన్ని? మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చరిగాచుకోవడము బీజేపీకి తెలిసిన ఐడియాలజీ, బీజేపీకి తెలిసిన రాజ్యాంగం. అదే కదా ఈరోజు జరుగుతున్నది. ఇదే మతం పేరు చెప్పి కదా. కాదండి బయట ఉన్న వాళ్ళు కాదండి, లోపలనే మతం పేరు మీద యుద్ధం జరుగుతుంది. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది, లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణిచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే, బీజేపీయే. ప్రజల ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారంట. మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారంట. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే మోడీ సిద్ధాంతం ఎక్కడ? నీ కొడుకు పెళ్లిలో నువ్వు మాట్లాడుకుంటూ ఒక హల్దీ ఫంక్షన్ చేస్తే, ఇదే క్రిస్టియన్స్ నేను క్వశ్చన్ చేస్తే హిందూ సంప్రదాయాన్ని, నా క్రిస్టియన్ ఓట్లు ఎక్కడ మిస్ అవుతుందేమో అని చెప్పేసి నువ్వు చేసిన రాజకీయం ఏంది మేడం? ఆ రోజు తెల్లారి ప్రెస్ మీట్కి వచ్చేసి హల్దీ అనేది యాంటీబయోటికల్, అందుకే మేము వాడామని చెప్పలేదు. నువ్వు ఒక మతంగా నువ్వు క్రిస్టియన్ అని ఊరెగుతావు. నువ్వు మతాన్ని రాజకీయంగా చేసేది నువ్వు. ఒక ప్రదేశ్ కాంగ్రెస్కి నువ్వు అధ్యక్షురాలు ఉండి ఒక క్రిస్టియన్ వైపు సపోర్ట్ చేసేది నువ్వు. మరి మోడీని ఎట్లా అంటావు మేడం నువ్వు దీని గురించి? ఒక దేశ ప్రధానిని ఇంటర్నల్ టెర్రరిస్ట్ అంటావా? నీకు అసలు నీ పేరు పంచాయతీ స్టార్ అని పెట్టాలి. ఎందుకంటే నీకు అన్నతోని పంచాయితే, ప్రధానమంత్రితో పంచాయితే, సినీ యాక్టర్లతో పంచాయితే, మీమర్స్తో పంచాయితే, నువ్వు ఒక పంచాయతీ స్టార్ అని పెడదాం అనుకుంటా నీ పేరు ఇవాళ నుంచి. అయితే ఇది ఇలా ఉన్నకే ఇంకొకడు ఉన్నాడు, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్. ఏంటంటే మొన్న ఆదివారం పూట ఒక ట్వీట్ వేస్తూ ఒక చాట భారతం అంతా స్టోరీ రాశాడు. ఆ స్టోరీ ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఆ స్టోరీలో ఏంటంటే కాశ్మీర్లో అక్కడ జరిగింది దుర్ఘటన, ఓకే మంచిది, కానీ దీంట్లో నేను కాశ్మీరిని, ఐఎమ్ఏ కాశ్మీరీ అనుకుంటా మాట్లాడుతున్నాడు. అసలు నీకు నిజంగా జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నిన్ను నేను అడుగుతున్నా, యు ఆర్ నాట్ ఎన్ ఇండియన్? ఒక్క వర్డ్ ఇండియన్ అని ఎక్కడైనా కోట్ చేసినావా?
అసలు ఇంత సీనియర్ యాక్టివరీ ఉండి ఈ దేశంలో తిండి తింటుకుంటూ, ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ, ఈ దేశం పేరు చెప్పడానికి నీకేమైంది? దీన్ని నువ్వు క్రిటిసిజం ఒక ఇండియన్ అని ఎక్కడైనా చెప్పుకున్నావా నువ్వు రాసిన దాంట్లో? మళ్ళీ పొద్దున్న లేస్తే మోడీని తిట్టడం, పొద్దున్న లేస్తే బీజేపీని తిట్టడం, పొద్దున్న లేస్తే ఆర్ఎస్ఎస్ని తిట్టడం, ఇదా నీ రాజకీయం? ఇదా నీ క్రిటిసిజం? ఇంకో దానికి వస్తే తెలుగు యాక్టర్లు, బాలీవుడ్ యాక్టర్లు, ఇంకొకటి మన కన్నడ యాక్టర్లు కానీ సంథింగ్ ఇక్కడ టాలీవుడ్, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ మన భారతీయుల ఆడియన్స్ చూస్తే కోట్లు సంపాదించుకునే ఈ ఫిలిం ఇండస్ట్రీ పీపుల్స్ ఒక్కరంటే ఒక్కలైనా వచ్చి మాట్లాడారా పల్గామ్ అటాక్ గురించి? ఇప్పుడు సాయి పల్లవి నోరు ఎక్కడ పోయింది? ఆ రోజు జై శ్రీరామ్ అనుకుంటా నరుకుతున్నారనో. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మరి సో దీని నుంచి ఒకళ్ళే వచ్చారు. మన తెలంగాణ బిడ్డ విజయ్ దేవరకొండ ఒకటే వచ్చేసి సూర్య గారి మూవీ సెలబ్రేషన్స్ మూవీ ఓపెనింగ్ అనుకుంటుంది, ఆ దాంట్లో విజయ్ దేవరకొండ సూపర్ స్పీచ్ ఇచ్చాడు. అది కదా కావాల్సింది. మా డబ్బులు కావాలి, మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు సెకండరీ, మేము చూడకపోతే మీ సినిమాలు నడుస్తాయా? ఆల్ ఐస్ ఆన్ రఫాక్, ఆల్ ఐస్ ఆన్ ఏదనుకుంటే ఇట్లా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని భూతద్దల్లో పెట్టుకొని చూస్తారు కదా. మరి ఇక్కడ కాశ్మీర్ ఇన్సిడెంట్ మీకు కనబడట్లేదా? అండ్ ఇప్పుడు మొన్న రజతోత్సవం సభ జరిగింది. కేసీఆర్ గారు చెబుతూ కగార్ని ఆపాలంటారు. సార్, ఆపరేషన్ కగార్ని ఆపకపోతే ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాకులు ఇంటర్నల్ ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది, రేపు ఇంటర్నల్ టెర్రరిజం, ఈ టెర్రరిస్ట్ అండ్ వాళ్ళని కలవడం. ఇప్పుడు హమాస్ వాళ్ళు కలిసారంట అక్కడ పాకిస్తాన్తో. ఈ టెర్రరిస్ట్ ఈ నక్సల్స్ ఎందుకు కలవరు రేపొద్దున? ఆపరేషన్ కగార్ అని మీరు చెప్తున్నారు ఆపేయాలని చెప్పేసి. ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపేయాలి? మన పోలీసులలో ప్రాణాలు తీసుకోలేదా? అమాయకులు గిరిజనులు ప్రాణాలు తీసుకోలేదా వాళ్ళు? ఆపరేషన్ కగార్ వల్ల మనకి యూజ్ ఉంది సార్. అది చేస్తున్నారు అక్కడ. లెట్ ఇట్ అంటూ ఈ నక్సలిజం నథింగ్ బట్ ఇంటర్నల్ టెర్రరిజం. దీన్ని మీరు ఆపేయాలని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా ఆపమని చెప్తున్నారు? మరి మీ హయాంలో ఉన్నప్పుడు నయీంని చంపించలేదా? పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు నక్సల్స్ అని. సార్, మీ హయాంలో జరిగితే ఏమో మంచిది, లేకపోతే చెడది, అంతేనా? సో నేను ఏం చెప్తున్నా అంటే, మనం ఇక్కడ ఏంటది కలుపు మనం తీసేయాలి సార్. కలుపు ఇక్కడ తీసేస్తేనే మనకి దేశం బాగుంటుంది. అండ్ సార్, ఇంకోటి కగర్ ఆపద్దు, అక్కడ మిషన్ అక్కడ వచ్చేసరికి మిలిటరీ యాక్షన్ ఆపద్దు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మనం పిఓకేని ఆక్యుపై చేసుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆక్యుపై చేసుకుంటేనే పిఓకేని మనకి ఆల్ నేషన్స్ సపోర్ట్ ఉంది ఎక్సెప్ట్ చైనా. వాడు ఉంటే ఎంత ఉడితే ఎంత, కానీ మీ భాషలోనే చెప్తాను సార్. ఆపరేషన్ కగార్కి మీరు ఢిల్లీకి లెటర్ రాస్తారో ఎవరికి రాసినా అది కంపల్సరీ జరుగుతుంది సార్. అండ్ వాళ్ళు వచ్చి కాలబేరానికి ఏం ఆడట్లేదు సార్. వాళ్ళు జస్ట్ కొంతమందిని ఇట్లా అప్పచెప్పేసి ఈ ఆపరేషన్ కగార్ని ఆపేసి దాని తర్వాత మళ్ళీ కొంతమందితో మళ్ళీ అదే నక్సలిజం ఫామ్ అవుతుంది సార్. సార్, ఇప్పుడు కలుపుని ఇక్కడే తీసేద్దాం. సో మన దేశం పంట బాగుంటుంది. సో నక్సలిజాన్ని ఏరవేయాల్సిందే మోడీ గారు. సార్, ఈ ఇంటర్నల్ టెర్రరిజం అంటే నక్సలిజం, ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళంతా రేపటికి మన ఉగ్రవాదులకి వీళ్ళొక పునాది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో లెక్చరర్స్ నేషనల్ ఎలిమెంట్స్ని వాళ్ళని పిల్లగాల బ్రెయిన్లో ఎంటర్ చేసుకుంటూ వాళ్ళని యాంటీ నేషనల్స్గా మారుస్తున్నారు. రేపొద్దున రేపు వెళ్ళేసి పాకిస్తాన్ బార్డర్ దాటేసి అక్కడ శిక్షణ వెళ్ళేసి ఇక్కడ ఇండియా మీద అటాక్ చేస్తున్నాడు. ఇది అవసరమా సార్ మనకి? ఆపరేషన్ కగార్ జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ విక్రాంత్ చేసింది అరేబియన్ సీలో. ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు. ఇప్పుడు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా
దేశం కోసం ఉందాం సార్. ఈ ఇంటర్నల్ టెర్రరిజం పోవాలి, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ నా కొడుకులు కూడా పోవాలి. జై హింద్.